కాకినాడ జిల్లాలో పాప మిస్సింగ్ కేసులో బిగ్ అప్డేట్. పాపతో పాటుగా మిస్ అయినటువంటి ఆ పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. అయితే ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఆచూకీ లభించలేదు. సుమారుగా చుట్టుముట్టినటువంటి కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతం మొత్తం కూడా తిరుగుతున్నారు కుటుంబీకులు, పోలీసులు. జ్ఞానేశ్వరి తల్లి దగ్గరికి వచ్చి అరుస్తూ అడవుల వైపు పరిగెత్తింది ఆ కుక్క. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే అమ్మాయి జ్ఞానేశ్వరి. శనివారం రోజున కనిపించకుండా పోయింది. ఆ పాప కనిపించకుండా పోయిన రోజే పెంపుడు కుక్క కూడా కనిపించలేదు. ఆ రోజు నుంచి పాప కోసం వెతుకుతున్నారు. అయితే నిన్న సాయంత్రం ఆ పెంపుడు కుక్క ఇంటికి చేరుకుని వచ్చి రాగానే జ్ఞానేశ్వరి తల్లి ఈ పాప తల్లి దగ్గరికి వెళ్ళి అరుస్తూ అడవి వైపుగా పరుగులు పెట్టిందట. అది చిన్నారి అదృశ్యమైనటువంటి దారిలోనే మరోసారి ఆ పెంపుడు కుక్క వెళ్ళినట్టు తెలుస్తోంది. పాప ఆచూకీ తెలుపుతుందని దాని వెనకే దాని దారిలోనే పరుగులు తీశారు పోలీసులు, తల్లిదండ్రులు. ఇక కుక్క వెళ్ళినటువంటి దారిలో డాగ్ స్క్వాడ్ కూడా పరుగులు తీసింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అటు ఆ డాగ్ స్క్వాడ్తో పాటుగా వెళ్ళా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి రంగంలోకి దిగారు. కుక్క ఒక్కటే రావడంతో పాప ఏమైందనే టెన్షన్లో ఉన్నారు పేరెంట్స్. చిన్నారిని అడవి జంతువులు ఏమైనా ఎత్తుకెళ్లాయా? జ్ఞానేశ్వరి క్షేమ సమాచారం పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పాప వెళ్ళిన వైపు చుట్టూ దట్టమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఒకప్పుడు పులి తిరిగినటువంటి ప్రాంతం కూడా అదే ప్రాంతం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది, ఆ పాప ఎక్కడుందనే దానిపైన కాస్త ఆసక్తి రేపుతోంది, ఉత్కంఠగా ఉంది, భయాందోళన కూడా కలగచేస్తోంది. ఎస్డీఆర్ఎఫ్ డాగ్ స్క్వాడ్స్ రంగంలో దిగి వెతుకుతూ ఉన్న 5 రోజుల పాటుగా ఎంత చెమటోర్చినా పాప ఆచూకీ మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. సో పాపకు సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు విచారించారు పోలీసులు. అటు పాపకు సంబంధించిన విషయం పైన వెతుకుతూ సుమారుగా డ్రోన్లు, ఎస్డీఆర్ఎఫ్, డాగ్స్ అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నా ఏం కూడా ఉపయోగం లేకుండా పోయింది. అసలు పాప ఏమైపోయింది, ఈ పాప ఎక్కడికి వెళ్ళింది? అయితే పాపతో కనిపించినటువంటి ఆ రోజు నుంచే కుక్క కూడా కనిపించలేదు. అయితే కుక్కని వచ్చి జ్ఞానేశ్వరి తల్లి దగ్గరికి వెళ్ళి అరుస్తూ మళ్ళీ అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. సో మనం విజువల్స్లో చూడవచ్చు, అక్కడ ఆ కుక్క పరిగెత్తిన చోటు నుంచే వెనకాల నుంచే వారంతా వెళ్తూ ఉన్నారు. సో ఆ పాప ఎగ్జాక్ట్గా అక్కడ విజువల్లో కనబడుతున్నటువంటి పాపే. సో ఆ పాప ఆ రోజు నుంచి కనిపించట్లేదు. ఆ రోజు అక్కడ ఆడుకుంటూ కనిపించిన పాప ఆ రోజు తర్వాత నుంచి కనిపించింది. ఎగ్జాక్ట్ చూడండి, ఆ కుక్క అక్కడికి వెళ్ళిపోయినటువంటి కుక్క కొంత అక్కడికి చేరుకొని అందరిని చూస్తూ అరుస్తూ మళ్ళీ పరుగులు పెట్టింది. దీన్ని చూసి చాలామంది కూడా అక్కడటువంటి బంధువులు కానీ కుటుంబీకులు కానీ దాని ఒంటిపై గాయాలున్నాయి, దాన్ని ఎవరో కొట్టారు, గాయాలున్నాయంటూ కూడా అరుస్తూ ఆ కుక్కను వెంటనే ఫాలో అవడం మొదలుపెట్టారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఆ కుక్క రాగానే అక్కడ ఆ స్థానికులు, కుటుంబీకులు ఏం చెప్తున్నారనేది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ఈ సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి 2.5 ఏళ్ల చిన్నారి ఏదైతే జ్ఞానేశ్వరి ఆ యొక్క మిస్సింగ్ కేసులో ప్రధానంగా అయితే ఒక కీలక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాలి. అలాగే ఆ పాపతో పాటు అలాగే కుక్క కూడా మిస్ అయిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు సరిగ్గా 4 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే సరిగ్గా 4వ రోజు అయితే కుక్క ఎక్కడి నుంచో ఆ యొక్క పాప కాకుండా కుక్క అయితే ప్రస్తుతం ఆచూకీ అయితే లభించిందని చెప్పాలి. కుక్క తప్పించుకుని ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే తన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పామాయిల తోటలో అలాగే ఇంటికైతే చేరుకుంది. ఇంటికి చేరుకుని అలాగే జ్ఞానేశ్వరి తల్లి యొక్క చీరను కూడా అక్కడ వచ్చి చించినట్టుగా తెలుస్తుంది. అలాగే కుక్క బాగా బక్క చిక్కిపోయి ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే వెళ్ళినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అలాగే మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కుక్క ఆచూకీ కోసం అలాగే డాగ్ స్క్వాడ్తో ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే ఇక్కడ మళ్ళీ దాన్ని పట్టుకుని దాని యొక్క ఆనవాళ్ళ కోసం అయితే చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కుక్క ఏదైతే రావడం జరిగింది. అలాగే ఈ యొక్క జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళినటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ఎట్టకేలకైతే ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకుని తల్లి ఏదైతే జ్ఞానేశ్వరి ఆ తల్లికి సంబంధించిన ఆ చీర అంచును ఒక్కసారిగా కరిసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా ఆ చీర అంచు ఇప్పుడు చూడొచ్చు. దానికి సంబంధించిన అది కవర్లో కనిపిస్తున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్లోనే ఇప్పుడు ప్రస్తుతం దాని ఆధారంగా ఆ కుక్క రావడం, దాని యొక్క స్మెల్ అన్నీ కూడా ఆ యొక్క దాని ప్రకారంగా కూడా మళ్ళీ దాని కుక్క ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా దానికోసం అయితే అప్పుడైతే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రస్తుతం ఆ కుక్క అంటే అక్కడ ఇంటికి రావడం, ఇంటికి వచ్చి ఒక్కసారిగా అక్కడ జనాలు ఎక్కువగా క్రౌడ్ ఉన్న నేపథ్యంలోనే ఆ కుక్కని ఒక్కసారిగా అబ్జర్వ్ చేసే ఎక్కువ జనాలను చూసి అది ఒక్కసారిగా బెదిరిపోయింది. అక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం ఇటుగా వెళ్ళిపోతే ఏదైతే అక్కడ ఉన్నటువంటి పామాయిల తోట ఆ యొక్క ప్రాంతం ఇప్పుడు
ఉన్నటువంటి జ్ఞానేశ్వరి సంబంధించిన ఆ తల్లి ఉన్నటువంటి ప్రాంతం ఇటువైపు వెళ్ళిపోతే పామాయిల తోట, ఇటు నుంచి ఇటువైపు రోడ్డు మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం తిరిగి వచ్చినటువంటి కుక్క కోసం అయితే మరొకసారి అన్వేషణ అయితే పోలీసులు అయితే మొదలు పెట్టారు. అలాగే ఆ యొక్క కుక్క వచ్చి ఆ తల్లి యొక్క చీరని ఒక్కసారిగా తన నోటితో లాగినటువంటి పరిస్థితి చూడొచ్చు. డ్రోన్ వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎక్కడైనా కుక్క ఈ యొక్క ప్రాంతంలో ఉందా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మనం చూడొచ్చు డాగ్ కూడా బయటకు తీస్తున్నారు. దానికి స్మెల్ చూపిస్తారు. స్మెల్ చూపించి దాని ఆధారంగా ఇప్పుడైతే ఆ కుక్కని ఏదైతే తిరిగి వచ్చినటువంటి జ్ఞానేశ్వరితో వెళ్ళినటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ఎట్టకేలకు 4 రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్నటువంటి ఆ కుక్క ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి ఒక్కసారిగా బెదిరింది. అక్కడ ఉన్నటువంటి వారిపై వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుక్క వచ్చినటువంటి ఆనవాళ్ళ ఈ మార్గం ద్వారా కూడా ఇప్పుడు డాగ్ స్క్వాడ్ని అయితే పంపిస్తున్నారు. అలాగే ఆ క్లాత్ ఏదైతే ఉందో తన తల్లికి సంబంధించినటువంటి చీర అంచు ఇప్పుడైతే దాన్ని స్మెల్ చూపిస్తారు. చూపించి దాని తర్వాత దాన్ని ఇప్పుడు దీన్ని అయితే అక్కడికైతే వదులుతారు. ఈ నేపథ్యంలో మరి ఆ కుక్క జాడ కోసం అయితే ప్రస్తుతం అన్వేషణ కొనసాగిస్తున్నారు. కుక్క జాడ తెలిసిందంటే మాత్రం పాప ఎక్కడ ఉందనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. లేకపోలేదు, ఎందుకంటే గత ఈ శనివారం నాడు మిస్ అయింది. శనివారం అలాగే ఆదివారంతో పాటు ప్రధానంగా మళ్ళీ ఇప్పుడు సోమవారం, మంగళవారం, ఈరోజు మంగళవారం కాబట్టి 4 రోజుల తర్వాత అయితే కుక్క తిరిగి వచ్చింది. అది కొంచెం ప్రధానంగా చూసుకుంటే కొంచెం ఆ కుక్క బాగా బక్క చిక్కిపోయి సరిగైన ఆహారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా గమనించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కుక్క జాడ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఏదైతే కుక్క ఆచూకీ లభ్యమైన నేపథ్యంలోనే ఆ కుక్క మళ్ళీ తిరిగి ఈ యొక్క పామాయిల తోటల మీదుగా పరుగులు పెట్టి వెళ్ళిపోయిన నేపథ్యంలో కుక్కని ఆచూకీ కోసం అయితే గాలింపు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఆ యొక్క చెంగు ఏదైతే సంబంధించిన ఆ చీర ఆ అంచుని తీసుకుని ఆ యొక్క స్మెల్ ఆధారంగా ఈ కుక్క ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా గాలింపు చర్యలు చేసేందుకు పోలీసులు ఈ పామాయిల తోటలో అన్వేషణ అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కీలకమైనటువంటి పరిణామంగా చూడవచ్చు. పాప 4 రోజుల నుంచి కూడా ఇటువంటి ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో ఈ కుక్క ఇప్పుడు కనిపించడం కూడా సంచలనంగా మారింది. ఆ కుక్క నిజంగా పాప వద్ద ఈ 4 రోజులు బట్టి ఉందా అనేది కూడా అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చూడవచ్చు ఈ కుక్కకి సంబంధించినటువంటి ఇక్కడ ప్రధానంగా ఈ పామాయిల తోటలో ఇప్పుడు కుక్క కనిపించిన నేపథ్యంలో ఆ కుక్కగా అన్వేషణ కోసం అయితే ఇప్పుడు గాలింపు చేస్తున్నటువంటి దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఆ కుక్క ఇటువైపు వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు మళ్ళీ మరొకసారి సంచలనంగా మారింది. దాంట్లో ఇంటి వద్ద అనేక మంది జనం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అది భయపడి వచ్చిన మార్గాన్ని మళ్ళీ తిరిగి పరుగులు తీసినట్టుగా తెలుసుకొస్తుంది. మొదలైంది. అలాగే కుక్క ఏదైతే వస్త్రాన్ని ఇదొక ఆధారంగా స్మెల్ కుక్క వచ్చినటువంటి మార్గాన్ని వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఇదే మార్గాన్ని ఇక్కడి వరకు కూడా వచ్చి ఆగిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ఏదైతే కుక్క ఆచూకీ కోసమైతే పోలీసులు అన్వేషణ డాగ్ స్క్వాడ్తో మరొకసారి మొదలుపెట్టారు. కుక్క వెళ్ళినటువంటి మార్గం తెలిస్తే మాత్రం కంపల్సరీ పాప ఆచూకీ అయితే లభ్యమయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. పాప ఆచూకీ మరికొద్ది క్షణాల్లో తెలిసే అవకాశం ఉంటుంది. కుక్క మాత్రం వెళ్ళిన మార్గం తెలిస్తే మాత్రమే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఈ యొక్క పామాయిల తోటలో అలాగే 4 రోజుల తర్వాత వచ్చినటువంటి కుక్క ఏదైతే ఉందో జ్ఞానేశ్వరితో మిస్ అయినటువంటి కుక్క ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఆగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ యొక్క కుక్క ఇక్కడి వరకు కూడా వచ్చింది. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో అయితే కుక్క వచ్చిన మార్గాన్ని వచ్చినటువంటి పరిస్థితి. దానితో పాటు తండ్రి కూడా గణేష్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం గణేష్ ఉన్నారు. చెప్పమ్మా ఏంటి కుక్క వచ్చింది అంటున్నారు. నిన్న 4 రోజుల వరకు కూడా ఎటువంటి ఆచూకీ లేదు. కుక్క ఇప్పుడు రావడం జరిగింది. నిజంగా ఆ కుక్క వచ్చినప్పుడు కుక్క సేమ్ కుక్క మీద నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి మా వైపు చిన్ని పట్టుకుని లాగేసి కరిచింది. పట్టుకున్న దాని లోపల పరిగెట్టి పారిపోయింది. మళ్ళీ పిలిస్తే అనుకొచ్చి మళ్ళీ గడిలోకి పోయింది. అదే కుక్క మరి ఇప్పుడు ఎలా ఉంది కుక్క పరిస్థితి? నీరసంగా పాడిపోయింది. కొద్దిగా ఎక్కిందల్లా తిరుగుతుందా? ఇంటికి వచ్చిన మొత్తం అందరూ పారిపోయారా? మొత్తం అందరూ మొన్న మనుషులు చూసి పారిపోయింది అనుకోవచ్చు కదా? అవును, మనిషి ఎక్కువ ఉన్న వల్ల పారిపోయింది. ఇప్పుడు ఈ పామాయిల తోట అంతా మొత్తం మీరు ఉండేది ఏరియా కదా? మేము ఎన్ని ఎకరాలు మొత్తం? 40 ఎకరాలు.
ఏమైంది ఆ రోజు అసలు మీరు బండి మీద తీసుకుని వచ్చారా, ముందు పాప నడుచుకుని వచ్చిందా? కొన్ని వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా అది. వీడియో ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాను కదండి, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా ఎదరికి వెళ్ళిపోయాను. పాప ఏడితే నా పరిగెట్టుకుని వస్తే నేను తీసుకెళ్ళిపోయిన తర్వాత 11:50కి మళ్ళీ బైక్ మీద తీసుకొచ్చేసి ఇంటి దగ్గర అప్ చెప్పేసి వాళ్ళ అమ్మకి మళ్ళీ ఇదే రూట్ అంటే కొబ్బరికాయలు తిని వచ్చాం. కొబ్బరికాయలు ఇక్కడ తీసారా? ఇక్కడే తీసాం. ఆ చెట్టు ఎక్కాను, కొబ్బరికాయలు తీసి మళ్ళీ వెళ్ళిపోయి ఈ రూట్ అంటే వచ్చిన రూట్ అంటే ఇంకో రూట్ అంటే వెళ్ళిపోయి గేట్ దగ్గర ఎల్లిగోరాలు కరెంట్ వర్క్ చేస్తే అక్కడ ఇచ్చేసాం. కొట్టేసిన తర్వాత అంతలోకి ఊళ్ళో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ద్వారా పాప వాళ్ళందరికీ కనిపించిందంటే వెంటనే ఫోన్ చేస్తే 12:25కి వెంటనే ఒక కాల్ వచ్చింది. ఇదే మార్గాన్ని వచ్చి ఉంటే పాప కనిపించినమ్మా? జస్ట్ ఇదే మార్గం మొత్తం వెంటనే నతికేసినా కనిపించలేదు. అప్పటికి పాప ఏడుస్తుంది, వెనకాల వచ్చేందుకు ప్రయత్నిస్తుంది కదా, అప్పటికి పాప నువ్వు వచ్చిన మార్గాన్ని చూడలేదు, నేను వెనక తిరిగి చూడలేదు, మామూలుగా బైక్ మీద వెళ్ళిపోయాం. పాపని దింపేసి బైక్ మీద వెళ్ళిపోయాం. బైక్ మీద ఇలా వచ్చి జస్ట్ ఇక్కడికి వచ్చాం. అయినా పాప ఒకవేళ బైక్ మీద వచ్చాను అంత దూరం రాదు, మళ్ళీ వెనక్కి వేడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎలాగొచ్చిందో అర్థం కావట్లేదు. బైక్ మీద వచ్చిన వాళ్ళు ఎవరు బైక్ మీద వచ్చి దింపేసి వెళ్ళారు కదా, గుమ్మస్తా. అతను ఎలా వెళ్ళిపోయారు? అతను నేను కలిసి వచ్చాం. మళ్ళీ ఇలాగ వచ్చి బొండాలు తీసుకుని మళ్ళీ ఇద్దరం వెళ్ళిపోయాం. అప్పటికే లేదు. మరి ఎప్పుడు చూసుకున్నారు పాప మిస్ అయిందని? మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఫోన్ చేశాక తెలుసుకున్నాం. అగ్రనాథం ఒక ఊళ్ళో ఒక అతను పాపన ఒక పిల్ల కనిపించిందంటే అప్పుడు చూసుకున్నాం. కుక్క మీరు ఎక్కడికి వెళ్తే పాపతోనే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువతో ఆడుకుంటుంది, ఎక్కువ పాపతోనే ఉంటుంది. పాప ఏముందో ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారా? పాప ఎలాగ వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నారా? అలాంటివి ఏమీ లేదు, గొడవలు అంటే ఏమీ లేవు. కానీ ఏంటో అర్థం కావట్లేదు. 25 నిమిషాల్లో ఏదో అయిపోయింది. పూర్తి తెంపిన ఏంటని తెలియట్లేదు. అంటే పాప ఇప్పుడు ఇంకెక్కడన్నా కుక్క ఇద్దరు కలిపి ఇప్పుడు దాకా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇద్దరు కలిపి అది అజీకు చెప్పలేము మరి. అంటే కుక్క శుభ్రం పాడైపోయింది, కానీ పాప కూడా వస్తుంది కదా పాప, కానీ అజీకు తెలియట్లేదు. మరి ఆ రోజు కనీసం ఇక్కడ ఈ వేడుపులు కానీ ఈ యొక్క ప్రాంతంలో పాప అంతకుముందు తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఈ పామాయిల తోటలో తిరిగి మళ్ళీ వచ్చేసారు? పామాయిల తోటలో తిరిగేది కాదు, ఓన్లీ ఇంటి దగ్గర ఉండేది. ఇంటి దగ్గర లేదంటే గేట్ దగ్గరికి షాప్ దగ్గర తీసుకెళ్తాను, లేదంటే ఇంటి దగ్గరే పాప తోట తిప్పను. మరి ఇంకేం అనుమానాలు లేవా మీకు ఎవరి మీద అన్నా కానీ? అనుమానం అంటూ ఏమీ లేదు మనకి. మరి ఇప్పుడు వచ్చింది పాప, ఇప్పుడు కుక్క వచ్చింది, చున్నీ లాక్కెళ్ళింది అంటున్నారు. ఆ చున్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు? కుక్క గురించి ఎంక్వైరీ చూస్తున్నారు, నెత్తుకున్నారు. దొరికిందా అడ్యుకేట్ అన్నది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉండే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఎక్కడన్నా మామూలుగా పాప అది కుక్కను వదిలేసి పాపను తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అవకాశం చెప్పలేము మరి. ఏం కోరుకుంటున్నారు మీరు? పోలీసులు ఏమైనా కోరుకుంటున్నారు? పాపను క్షేమంగా చేరిస్తే చేర్చాలని కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ మొత్తం కాదు. ఇది పరిస్థితి ప్రస్తుతం. అయితే నిన్నటి వరకు కూడా శనివారం నాడు మిస్ అయినటువంటి జ్ఞానేశ్వర్ అయితే తన ఆచూకీ కోసం అయితే ఒక పక్కన 4 రోజులుగా పోలీసులు